కిండర్ గార్డెన్ ముందు మనకి డే కేర్ అని ఉంటుంది. డే కేర్ చాలా కాస్ట్లీగా ఉంటుంది, అరౌండ్ 1 monthకి ₹1,00,000 దాకా ఉంది. అలాగే 12th grade తర్వాత బ్యాచులర్స్, మాస్టర్స్ ఇక్కడ చాలా కాస్ట్లీగా ఉంటాయి. బట్ కిండర్ గార్డెన్ నుంచి 12th grade వరకు ఫ్రీ. మొత్తం ట్రాన్స్పోర్టేషన్, బస్సు, పికింగ్, డ్రాపింగ్ అంతా వాళ్ళే టేక్ కేర్ చేస్తారు. అండ్ స్టాండర్డ్స్ చాలా బాగుంటాయి. అందుకని ఇక్కడ 95% జనాలంతా గవర్నమెంట్ స్కూల్స్ పంపిస్తారు. అంటే మోస్ట్లీ ఐరా వాళ్ళకి ఇప్పుడు జిమ్ క్లాసెస్ అని, అలాగే లైబ్రరీ అని, ఫిజికల్ ఎడ్యుకేషన్ కొంచెం ఇంపార్టెన్స్ ఇచ్చుకుంటూ ఉంటుంది కదా, అదే కదా నువ్వు అనే స్టాండర్డ్స్ అంటే. సో ద వే ఆఫ్ టీచింగ్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇక్కడ వీళ్ళు మన ఇండియాలో ఎక్కువ కాంపిటేటివ్నెస్ మీద, మార్క్స్ మీద ఫోకస్ ఎక్కువ ఉంటుంది. ఇక్కడేమో బ్యాలెన్స్డ్గా ఉంటుంది. ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ మీద, క్రియేటివిటీ మీద, ఫ్రీడమ్, కిడ్స్కి ఫ్రీడమ్ ఇచ్చుకుంటూ వాళ్ళ కాన్ఫిడెన్స్ పెంచుతూ పాజిటివ్ లెర్నింగ్ ఎక్కువ దాని మీద ఫోకస్ పెడతారు. ఇంకా మూడోది వచ్చేసి హాలిడేస్. హాలిడేస్ అంటే మై గాడ్, ఇక్కడ హాలిడేస్ ఎక్కువ ఉంటాయి వర్కింగ్ స్కూల్ డేస్ కన్నా కూడా. ఫ్రైడే, సాటర్డే, సండే హాఫ్. ఓకే, లాంగ్ వీకెండ్ అని ఒక్కోసారి మండే వస్తుంది. ఫ్రైడే, సాటర్డే, సండే, మండే. ఒక్కోసారి ఫ్రైడే, సాటర్డే, సండే అలా వస్తుంది. సో అలా వచ్చినప్పుడు ఫెడరల్ హాలిడేస్ అంటారు, అప్పుడు ఆఫ్. అలాగే మనకి స్ప్రింగ్ బ్రేక్ అని ఉంటుంది, వింటర్ బ్రేక్ అని ఉంటుంది, సమ్మర్ బ్రేక్. సమ్మర్ బ్రేక్ అయితే 3 months, వింటర్ బ్రేక్ ఒక 15 days, స్ప్రింగ్ బ్రేక్ ఒక 10 days. అలాగే మళ్ళీ స్కూల్ మధ్యలో ఎవ్రీ మంత్ ఒక 2-3 days లెర్నింగ్ డే అని, స్కూల్ టీచర్స్ కి లెర్నింగ్ డే ఒకటి ఉంటుంది. సో ఆ విధంగా చాలా చాలా హాలిడేస్ వస్తాయి. అది ఒక విధంగా మంచిది, ఒక విధంగా బ్యాడ్. బట్ ఇక్కడ స్కూల్ సిస్టమ్ అయితే అలా ఉంటుంది.